హాయ్ అండి, ఇప్పుడే వచ్చాను నేను. ఇవాళ ఎవ్రీ థర్స్డే నాకు లేట్ అవుతుంది అనమాట. వచ్చేటప్పుడు కొబ్బరి నీళ్ళు, స్వాతికి జాంకాయలు, దేవుడికి పువ్వులు. ఇది నా లంచ్ బ్యాగ్. ఓకే, అయితే ఈవేళ కొబ్బరి నీళ్ళతో మనం ఒక స్వీట్ చేద్దాము. అది నేను ఒక రీల్స్లో చూశాను. చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇందాక మనం కొబ్బరి నీళ్ళు పట్టుకొచ్చాం కదండి. అయితే ఈ కొబ్బరి నీళ్ళతో ఒక రీల్ చూశాను. అదేంటంటే ఈ అగార్ అగార్ పౌడర్ వేసి కొబ్బరి నీళ్ళు మరిగించి దాన్ని ఒక ట్రేలో వేసి ఫ్రిడ్జ్ లో పెడితే అవి ముంజు ఉంటది కదా, మీకు ముంజు ఎంతమందికి తెలుసో ఆ ముంజుకాయలు ఎలా ఉంటాయో ఆ టేస్ట్ లో ఉంటదంట. సరే ఎప్పటి నుంచి అనుకుంటాను ట్రై చేద్దామని, ఇప్పుడు ట్రై చేద్దాం. ఇంకొకటి ఏంటంటే సాత్వి మా పెద్దమ్మాయి, తను శాండ్విచ్ చాలా బాగా చేస్తుంది అనమాట. అంటే మేము స్టఫ్ అది అన్ని పెట్టాము, జస్ట్ ఆనియన్ టమాటాతోనే చేస్తాం. చాలా బాగుంటది. వాళ్ళ పిల్లలకి అయితే చీజ్ వేసుకుంటారు, తనే చేస్తుంది అంతా. నేను దానికి కావాల్సినవన్నీ కట్ చేసి ఇచ్చాను. ఇవి చూద్దాం, ఇవాళ ఈ వీడియో చేద్దాం. ఓకే, నేను హాఫ్ కోకోనట్ వాటర్తో చేస్తున్నానండి, ఎందుకంటే మనకి తెలియదు కదా ఎలా వస్తుందో. ఇవి ఏంటంటే బాయిల్ చేశారు, దీనిలోకి కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. అది కరిగిన తర్వాత అందులో అగార్ అగార్ పౌడర్ ఒక 2 స్పూన్స్ వేద్దాం. నేను ఎప్పుడు చేయలేదు, ఇది ఎలా వస్తుందో అసలు చూడాలి. ఇది అగార్ అగార్ పౌడర్ అట. కొన్ని వీడియోస్ లో అయితే ఏంటో అదొకలాగా పీచ్ లాగా ఉంది, ట్రాన్స్పరెంట్ గా. దాన్ని వాటర్ లో నానబెట్టి కానీ డైరెక్ట్ ఇందులో కానీ వేసారు. మనకి ఏమైనా పౌడర్ దొరికింది, చూద్దాం ఎంతవరకు వర్క్ అవుతుందో. ఇది బాగుంటే మట్టుకు చాలా యూస్ఫుల్, ఎందుకంటే మనకి కొబ్బరి నీళ్ళు ఇప్పుడు ఎక్కడైనా దొరికేస్తున్నాయి. ఆ బాటిల్ 100 రూపీస్ కి తీసుకున్నాను నేను. ఈ అగార్ అగార్ పౌడర్ ఒక 80 రూపీస్ 90 రూపీస్ పడింది. మనకి ముంజులు అస్తమానం దొరకవు కదా, ఇవైతే మనకి దొరుకుతాయి కాబట్టి మనకి ఎప్పుడు కావాల్సి అప్పుడు చేసుకోవచ్చు. షుగర్ అందులో మెల్ట్ అయిపోయింది. ఇది ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను నేను. వేసి ఇప్పుడు ఎలా వస్తుందో చూడాలి. ఒక పొంగిన తర్వాత, కొంచెం బాయిల్ అయిన తర్వాత దాన్ని ఏదైనా ట్రేలోకి తీసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. చూద్దాం ఎంతవరకు ఎలా వస్తుందో. బాయిల్ అయిపోయింది, ఈ ట్రేలోకి తీసుకుంటున్నాను నేను. చూద్దాం ఎలా వస్తుందో. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం. ఈలోగా శాండ్విచెస్ చేసుకుందాం. సాత్వి ఏం చేస్తున్నావు? మొదలు పెట్టావా శాండ్విచెస్? చూడండి, మా అమ్మాయి శాండ్విచెస్ చేస్తుంది. ఇక్కడేమో ఈ స్టఫ్, అక్కడ చూసారా చీజ్. అక్క చెల్లెలు ఇద్దరికి చీజ్ అనమాట. వాళ్ళకి చీజ్ శాండ్విచెస్, మా మొహానికి ప్లెయిన్ శాండ్విచెస్. అదో వీళ్ళకేమో చీజ్, మాకేమో ప్లెయిన్. మా ఫ్రెండ్స్ చూస్తున్నారు, స్పెషల్ గా చేస్తావా? అయ్యో, శాండ్విచెస్ ఇప్పుడు అందరికి వచ్చినవే బాగా. ఏదో మేము మట్టుకు పెద్ద అలా సరదాగా మా అమ్మాయి చేస్తుంటది, దాన్ని ఆస్వాదిస్తూ తింటుంటాం అప్పుడప్పుడు.
చూడండి ఇగో చీజ్ తీస్తుంది. ఇవి డిమార్ట్ లో కొనుక్కుంటారు స్లైస్ చీజెస్. దాన్ని కూడా మా అమ్మాయి చాలా పొదుపు అనమాట. చూడండి దాన్ని కూడా ముక్కలు చేసి ఒక్కొక్క దానిలో ఒక్కొక్క ముక్క వేస్తుంటది. అయ్యి అక్క చెల్లెళ్ళు ఇద్దరికి. నా మొహానికి మటుకు ప్లెయిన్. నాకే ఇష్టం ఉండదులేండి చీజ్ తన్ను. తను చేస్తానంటది. ఓయ్ పెద్ద ప్రొఫెషనల్ లాగా చేస్తుంది మా అమ్మాయి. ఆ స్ప్రే చేయడం అది ఇది. ఆ ఆయిల్ స్ప్రే చేసుకునేది చూసారా ఎంత బాగుందో. అది మేము ఆన్లైన్ లో ఎక్కడో తీసుకున్నాము. తీసుకుంటే మొన్న విరిగిపోయింది కూడా. అది కింద పెడుతుంటే అది ఏం తగిలిందో బీటేస్తుంది. బీటేసేస్తే అది పోయింది. పోతే మళ్ళీ బాగుంది కదా అని ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాము. అది అయిపోయింది కదా, కట్ చేస్తుంది చూడండి. మరి మా మేడం గారు పెద్ద షెఫ్ కదా. ఇది స్వాతికి అన్నమాట. ఇదిగోండి శాండ్విచెస్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నేను తిని టేస్ట్ చెప్తాను. యాక్చువల్లీ మా స్వాతి చాలా బాగా చేస్తది. చాలా బాగుంటది. ఇది సాస్ కూడా హోమ్ మేడ్ సాస్. మన ఛానల్లో ఉంది, రీలే చాలా బాగుంది. అయితే అగరగర వేసి కోకోనట్ చేసాం కదా, అది కూడా అవుతుంది. జస్ట్ నేను అయ్యాక ఒకసారి చూపిస్తాను అంతే. మనం కోకోనట్ జల్లీ చేద్దాం అనుకున్నాం కదా, అది ఎంతవరకు అయిందో చూద్దాము. అసలు అవుతుందో లేదో కూడా తెలియదు. ఎంతవరకు అయ్యిందో చూద్దాం. ఓయ్ అయ్యింది నిజంగానే. ఇదిగో చూడండి. చాక్ తో కట్ చేద్దాము. మనం కూడా ప్రొఫెషనల్స్ లాగా మరి ఇంత కష్టపడ్డాం కదా, మనం కూడా కొంచెం బిల్డప్ ఇద్దాం. వావ్ ఏంటో వీడియోల్లో ఏవో పుడింగ్లు అంట అవి కూడా చేస్తున్నారు. టేస్ట్ చూస్తాను. బాగుందండి. బాగా కొబ్బరి నీళ్ళ టేస్ట్ వస్తుంది. ఇలాగా పీస్ లా ఉంది. చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం షుగర్ వేయాల్సింది. మేము కొంచెం స్వీట్ ప్రియులం అనమాట. అయితే బాగుంది కానీ కొంచెం అంటే కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి నీళ్ళు టేస్ట్ ఎలా ఉంటుంది అలా ఉంది. సరే అండి. ఇంతవరకు మీకు నచ్చుంటే, మీరు చూస్తుంటే గనక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోస్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.